అందరికీ నమస్కారం సార్. ఐఎమ్ a great fan, Vishak sir, and the way you do eccentric your acting and all, you know, we are great fans of you. Thank you for coming. చాలా ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన అందరి ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఈ ఫిలిం గురించి నేను మాట్లాడకన్నా సుబ్బారావు గారు మాట్లాడినా బాగుంటుంది. ఎందుకంటే మేము ఫిలిం రెడీ అయిన తర్వాత తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ ఒకరి చూడాలని చెప్పారు. అప్పుడు ఒక మీడియేటర్ వచ్చి సుబ్బారావు గారు చూడాలని చెప్తున్నారు సార్, మీరు పర్మిషన్ ఇస్తారని చెప్పారు. సార్ ఇంకా తెలుగు రెడీ కాలేదు, సబ్ టైటిల్లో ఉంది, ఫైనల్ ఫిల్మ్ కూడా రెడీ కాలేదు, బట్ ఆయనకు ఓకేనా సార్? ఆయన తమిళ్ చాలా అర్థమవుతుంది సార్, ఏం ప్రాబ్లం లేదు సార్, తమిళ్ చాలా మాట్లాడతారు సార్, మీరు ఆయన కూడా పర్మిషన్ ఇచ్చేయండి చెప్పారు. రండి అని చెప్పాను సార్. నాకు చాలా సంతోషం ఏమిటంటే ఆయన పిక్చర్ చూసిన 10 నిమిషాల్లో ఆయన ఏం చెప్పారంటే, సార్ ఈ ఫిలిం నేను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను, నాకు ఇచ్చేయండి ఈ ఫిలిం చెప్పారు. ఆ కన్విక్షన్ కోసరం, ఆ కమిట్మెంట్ కోసరం, ఆ ప్యాషన్ కోసరం నేను వెంటనే నా పార్ట్నర్ దగ్గర మాట్లాడి చెప్పాను, సార్ ఆయనకి ఇచ్చేస్తాము, ఆయన ఏ అమౌంట్ చెప్పినా నాకు ఏం ప్రాబ్లం లేదు. ఈజ్ గివింగ్ రెస్పెక్ట్ టు ద ఫిలిం. ఫస్ట్ మనం ఒక ప్యాషన్తో ఒక ఫిలిం చేస్తున్నాము, ఆ ప్యాషన్ అండర్స్టాండ్ చేసుకొని ఆయన ఫిలింలో తెలుగులో నేను రిలీజ్ చేయబోతున్నాను, ఎందుకంటే ఇక్కడ మా క్వీన్ నాగదుర్గా గారు ఉన్నారని చెప్పారు. సో అండ్ పవిష్ ఇస్ ఆల్రెడీ నిలవకి 8 మిలియన్ కోపం ఫిలింలో ఇక్కడ వచ్చినప్పుడు అందరికీ తెలుసు. సో సార్ ఏం చెప్పారంటే, సార్ ఏం ప్రాబ్లం లేదు, నేను తెలుగులో రిలీజ్ చేస్తానని చెప్పారు. సో ఐ వాంట్ థ్యాంక్ సుబ్బారావు గారు ఫర్ దిస్ సపోర్ట్. ఆయన ఇన్వాల్వ్మెంట్ వల్లే ఈ ఫిలిం తెలుగులో వస్తుంది, లేదంటే వీఆర్ లైక్ వండరింగ్, తమిళ్లో రిలీజ్కే చాలా టెన్షన్లో ఉన్నాం మేము చాలా, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఎవ్రీ వీక్ 4-5 ఫిల్మ్స్ వస్తున్నాయి. ఈ తర్వాత సెన్సర్ రూల్స్ ఇంత పెద్దగా ఉంది కళ్యాణ్ గారు, అంత ఈజీ కాదు సార్ సెన్సర్ సర్టిఫికేట్ తీసుకుని రావడం. మీకు తెలుసు జననాయకన్ ఒకసారి చూస్తున్నారంటే ఒక చిన్న ఫిలిం కూడా సెన్సర్ సర్టిఫికేట్ తీయడం సార్. ఇప్పుడు ఏంటంటే తెలుగు డబ్బింగ్ కోసం నేను ఇప్పుడు చేంబర్ వెళ్ళాను, అక్కడ వెళ్ళి సెన్సర్ ఆఫీస్లో అడుగుతున్నప్పుడు 15 ఫిల్మ్స్ క్యూలు ఉండమాట. ఓకే నేను తమిళనాడు చెన్నైలో చేసుకుంటాను, అక్కడ 7 ఫిలిం ఉంది, 7 ఫిలిమ్స్ క్యూలు ఉంది, ఎలాగైనా తెలుగు తీసుకుంటాను, నేను అక్కడ చేసుకున్నాను. ఇప్పుడే ఈరోజే తమిళ్ సెన్సర్ వచ్చింది, అంత అడావడి ఉంది. ఒక ఫిల్మ్ తీసుకుని రావడం అంటే సెన్సర్ నుంచి, ప్రమోషన్ నుంచి, రిలీజ్ కాంపిటీషన్ అన్నీ అడావడి ఉన్నప్పుడు మనం ఎలా ఫిలిం ఇక్కడ తెలుగులో రిలీజ్ చేయబోతున్నాము, మార్కెటింగ్ ప్రమోషన్ అన్నీ చేయాలా அப்படின்னு చెప్పినప్పుడు దినేష్ గారు చెప్పారు, సార్ ట్రై చేద్దాం చెప్పారు. మాకు ఒక జీని అలా వచ్చి నా ఫిలింని ఇక్కడ తీసుకొచ్చిన మన సుబ్బారావు గారికి మా ధన్యవాదాలు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ బ్రింగింగ్ ద ఫిలిం టు దిస్. ఈ ఫిలిం గురించి మీరు చెప్పండి, అది బాగుంటుంది, మేము మాకన్నా మీరు చూసిన వల్ల మీరు చెప్పాలి. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి, మా గురువు గారు శ్రీ కళ్యాణ్ గారికి, మా ఏషియన్ సునీల్ గారు, రామ్మోహన్ రావు గారికి అందరికీ పేరు పేరున, మరియు ద గ్రేట్ లెజెండ్ కస్తూరాజా గారికి ఈ సభాముఖంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినిమా చూడాలి అనే కాన్సెప్ట్లో నేను వెళ్ళలేదండి. నాగబంధం తమిళనాడు రిలీజ్ చేస్తున్నాను, చెన్నైలో ఉన్నాను. ఈ సినిమా ఒకటి బాగుంది అని ఒక మీడియేటర్ ద్వారా తెలిసింది. ఇమీడియట్గా ధనంజయ్ గారికి పాత పరిచయం వల్ల సినిమా చూద్దామా అని అడిగాను. ఆ తమిళ వర్షన్ రెడీగా ఉంది, తెలుగు మరి నీకు అర్థమవుతుందా అని అడిగాడు. సార్ నేను 15-20 సంవత్సరాలు చెన్నైలోనే ఉన్నానండి, నాకు తమిళ గురించి ప్రాబ్లం లేదు అని చెప్పిన తర్వాత సినిమా చూపించారు. ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ పర్ఫెక్ట్గా ఉంది సినిమాలో. వాళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ లాగా ఇద్దరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ప్రేమ అనే దానికంటే అరే నీ ప్రాబ్లం ఏందిరా ప్రేమలో అంటే, ప్రేమలో ప్రాబ్లం కాదు సార్, ప్రేమే నాకు ప్రాబ్లం అంటాడు. అసలు ఆ డైలాగ్ అనేది చాలా సూపర్ అనిపించింది. సినిమా నో డౌట్ చాలా బాగుందని మేము ముందుకొచ్చి తీసుకున్నాము. జస్ట్ 8 రోజులు ఇంది కమిటీ, మేము ఫాస్ట్గా తెలుగు డబ్బింగ్ చేసాము. ఇప్పుడు సాంగ్స్ చూశారు మీరు అందరూ, 10వ తారీఖు థియేటర్లో చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. దినేష్ రాజు గారు, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు దినేష్ రాజ్. ఇది నేను వచ్చి సినిమా మీడియా అని, ఇది మాకు ఫస్ట్ మూవీ. అయితే ఈ మూవీ తోటి మేము ఇద్దరు పార్ట్నర్గానే ఒక 3 మూవీ చేస్తాము. టోటలీ వీఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ 6 మూవీస్. దీంట్లో ఫస్ట్ మూవీ అంటే అందరికీ క్లోజ్ ఉంటుంది. మాకు ఈ స్టోరీ వినపడి నుంచి మహేష్ గారి గురించి చెప్పాలి. ఈజ్ అ వెరీ గుడ్ టాలెంటెడ్ డైరెక్టర్. అతను స్టోరీ ఎలా రాసి ఉన్నారంటే, ఎవరుగా ఉండి ఒక చిన్నవాళ్ళు లేక పెద్దవాళ్ళు ఎవరుగా ఉంటే కూడా లైఫ్లో
ఈ మూవీ చూసేప్పుడు కనెక్షన్ ఉంటుంది. వాళ్ళ లైఫ్లో ఎట్టన్నా ట్రావెల్ చేసి ఉంటారు. అలాగా అందరికీ ట్రావెల్ చేసి అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఒక మూవీ రాసినారు. దానికోసం మేము వచ్చి ద మొమెంట్ ఈ స్టోరీ వినపడమనే మేము ఇది చేసేస్తామని డిసిషన్ చేసాము. అది మట్టం లేకుండా ఇది వచ్చి యూత్కి చాలా ఇంపార్టెంట్. ఏమంటే ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తాము. ఏదో అబ్బాయిలు ఎంత సంపాదిస్తారో తెలియకుండా ఓవర్గా సెలవు చేయకుండానూ ఉండాలి. అదే మరి అందరూ లవ్లో ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలని ఒక మెసేజ్, మంచి మెసేజ్ ఉంది. సో మాకు చాలా ప్రౌడ్ ఈ మంచి మెసేజ్ మూవీ తీసామని. హీరో గురించి హీరోయిన్ గురించి చెప్పాలంటే రెండు పేరు చాలా డెడికేటర్. హీరో అంటే 6 గంటల కంటే 5:30కి వచ్చి వెయిట్ చేస్తారు. అలా డెడికేటర్. ఎన్ని షాట్ ఏం కావాలనో ఏం చేయమంటారో చేస్తాడు. సో అంత చాలా ఎఫర్ట్ చేసా యాక్టర్. అండ్ హీరోయిన్ గురించి చెప్పాలంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది, నేను ఇంట్రడ్యూస్ చేయవద్దు. సో మేము తమిళ్లో ఇంట్రడ్యూస్ చేస్తాము. అయితే తెలుగులో ఈ పడం రిలీజ్ లోపలనే ఇంకొక పడం అతను సైన్ చేస్తారు, పెద్ద మూవీ. అతను చాలా బాగా యాక్ట్ చేసి ఉన్నారు, చాలా డాన్స్ ఆడి ఉన్నారు. మీరు చూడండి, చూస్తే చెప్తారు. మాకు చాలా సంతోషం మా తమిళ్ మూవీ ఇక్కడ తెలుగులో ఇక్కడ రిలీజ్ అయ్యేదానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మహేంద్ర గారు. లవోలో ప్రీ ఈవెంట్కు విచ్చేసిన సినీ ప్రముఖులకు, అలాగే హీరో హీరోయిన్ గారులకి, అందరికీ నా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, నా పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నాకు ఇది మొదటి సినిమానే, మీకు మొదటి సినిమానే. సినిమా చూసినప్పుడు మాకు కూడా మంచి కనెక్ట్ అనిపించింది. సినిమాలో ఎంత పవర్ ఉన్నదనిపించింది. దాని ద్వారానే వారు చెప్పగానే ఇమీడియట్లీ ఇక్కడ రిలీజ్ కోసం ఒప్పుకున్నాం. నాకున్న హోప్ ప్రకారం సినిమా మంచి నడిచి ఫ్యూచర్లో హీరోయిన్లకు భవిష్యత్తు బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆల్ ద బెస్ట్. విశ్వక్సేన్ గారు కూడా నమస్తే. విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు 2 మాటలు మాట్లాడండి. యా. లవ్ మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన పెద్దలందరికీ మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలానే ఈ మూవీ మంచి సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా హీరో హీరోయిన్కి ఆల్ ది బెస్ట్, బిగ్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ అయినంత ఆనందంగా నిర్మాతలు, డైరెక్టరు, హీరో హీరోయిన్లు కనిపిస్తుంది. నేను ఇందాకే చూశాను రిసెప్షన్లో హీరోని. ఇంచుమించు మన్మథరాజా సాంగ్ మీ అందరికి గుర్తుంటే ఆ టైంలో ధనుష్ ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు హీరో. వెరీ నైస్. చాలా బిగ్ ఫ్యూచర్ ఉందనిపించింది నాకు. తర్వాత నేను ఈ ట్రైలర్ చూశాను. ట్రైలర్ ఎవరికి ఈ సినిమా టార్గెట్ చేశారో వాళ్ళకి రీచ్ అయిపోయింది ఈ ట్రైలరు. యూత్. ఈ సినిమా నాకు తెలిసి సినిమా చూస్తున్నంతసేపు 2 hours 2.5 hours నాకు తెలియదు లెంత్. బట్ యూత్ చప్పట్లు విజిల్స్తో సినిమా చూస్తారని నాకు అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ ఆద్యంతం అలా ఉంది సినిమా. బట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమా ట్రైలర్ చూస్తున్నంతసేపు లవ్ పైన హీరో చాలా ఫీల్ అవుతున్నట్టుగా, చాలా షైన్ అవుతున్నట్టుగా ఉంటుంది. చివర్లో సెల్వరాగం అని ఒక డైలాగ్ ఉంటుంది. మీ ఇద్దరు లవర్సా అంటే అవునంటారు. వెళ్ళిపోండి కంచి అంటారు. అనగానే నాకే తెలియకుండా ఒక గుర్తు తెచ్చుకొని మరి నవ్వాను. అంటే లవ్ కోసం తీసిన సినిమాలో లవ్ అంటే ఒక వరస్ట్ ఒపీనియన్ ఉన్న ఒక క్యారెక్టర్ ఆ సినిమాలో ఉంది. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఎంత ఎంటర్టైన్ చేస్తుందో రేపు థియేటర్లో చూడొచ్చు. ఐఎమ్ వెయిటింగ్ ఆ క్యారెక్టర్ కోసం ఎస్పెషల్లీ. తర్వాత మన హీరోయిన్ తెలుగు అమ్మాయి బిగ్ హిట్ ఈ సినిమాతో తమిళ్లో వచ్చి తమిళ్లో తెలుగులో కూడా మంచి స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంకో విషయం బాగా నచ్చింది. మా నిర్మాతలు తమిళ్ నిర్మాతలైనా సరే తెలుగు వాళ్ళని టార్గెట్ చేసి వచ్చారు. చక్కగా తెలుగు మాట్లాడు, వాళ్ళ సినిమా గురించి తెలుగు వాళ్ళకి చక్కగా ఆడియన్స్లోకి వెళ్ళగా మాట్లాడారు. ఆల్ ది బెస్ట్ సార్. మీకు పెద్ద హిట్ వచ్చి తెలుగులో తమిళ్లో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. సినిమా ప్రముఖులకు మరియు పెద్దలకి అందరికీ నమస్కారం. యాక్చువల్లీ మేము సార్ మేము కలిసి మా కాంబినేషన్లో ఒక మూవీ తీసినాం.
మిస్టర్ మిడిల్ క్లాస్ అని. ఫస్ట్ టైం నాగదుర్గ గారిని అడిగినాం, మా దాంట్లో హీరోయిన్గా చేస్తారా అని మనం అడిగితే, నాకు అంటే సైడ్ పాత్ర వద్దు, ఫుల్ హీరోయిన్గా అయితే చేస్తానన్నారు. కమలాకర్ గారు అడిగారు మిమ్మల్ని స్టార్టింగ్లో, అడిగితే ఫుల్ హీరోయిన్గా చేస్తా అంటే అప్పటికి లయ గారు మాకు ఫిక్స్ అయ్యారు. ఇక సాధ్యం కాలే. ఈ లవ్వో లవ్ అనే సినిమాను అందరు చూసి చక్కగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. అంటే మీకు మైక్ ఇచ్చే ముందు మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, జస్ట్ క్విక్గా. ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది కదా, సో రోల్స్ ఎక్స్చేంజ్, రోల్స్ స్విచ్. సో మీ రిలేషన్షిప్స్లో మీకు ఎక్స్పెన్సివ్ గర్ల్ ఫ్రెండ్ ఉండిందా? నా అదృష్టం కొద్దీ కొంచెం వెన్ ఐ వాజ్, అంటే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ నేను వెన్ ఐ వాజ్ 17 అట్లుండే. నా పాకెట్స్ ఎంటీ ఉంటుండే ఆ టైంలో, బట్ ఐ వాజ్ టేకెన్, నన్ను బాగా చూసుకొని ఉండే. సో దాని తర్వాత ఎప్పుడు మళ్ళీ అద్భుతం జరగలేదు. ఓకే, సో అయితే పోనీ మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చిన ఒక ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అంటే ఏంటి? మ్యాక్సిమం ఎక్స్పెన్సివ్ టైం. ఓ బా, ఓకే, సూపర్ ఆన్సర్. సో ఇప్పుడు మీరు ఇలాగ ఎవరితోనైనా ఒక రోల్ స్విచ్ చేయాలి అంటే, ఇట్ కెన్ బి ఎనీవన్, గర్ల్ ఫ్రెండ్ అనే కాదు, ఇట్ కెన్ బి ఎనీవన్. ఎవరితోనైనా రోల్ స్విచ్ చేయాలి అంటే ఎవరితో చేస్తారు, ఎందుకు చేస్తారు? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది, తక్కువని అడిగేసారు. లియోనార్డో డికాప్రియో అని. ఎందుకు? టైటానిక్ ఏమైనా మళ్ళీ చేయాలా? అది కూడా అనుకోండి, మంచి ఐడియానే అది కూడా. బట్ ఐ అడ్మైర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. సో యా, ఓకే, సూపర్. యా, ప్లీజ్, నేను ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టాను, ప్లీజ్ మాట్లాడండి. యువర్ విషెస్ టు ద టీమ్ ప్లీజ్. ఫస్ట్లీ లవ్ మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా అండ్ ఇండస్ట్రీ పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ అండ్ ఓన్లీ రీజన్ పవేష్ అనమాట. మనోడు అడగంగానే ఐ కుడెంట్ సే ఎనీథింగ్. ఐ వాజ్ షూటింగ్ ఇన్ ఈ నగరానికే మేము షూట్ నడుస్తుంటే, అండ్ ఐ రిక్వెస్టెడ్ తరుణ్ భాస్కర్ దట్ ఐ హ్యావ్ టు కమ్ ఫర్ పవేష్ ఈవెంట్. అంటే షూటింగ్కి ఒక 2 hours ముందు నుండే పంపించేశాడు నన్ను ఇక్కడికి. అండ్ యూ సీమ్ లైక్ ఎ వెరీ వెరీ నైస్ గై మ్యాన్, అండ్ ద బియర్డ్ సూట్స్ యూ విల్ క్యారీ ఇట్ ఇన్ మోర్ ఫిల్మ్స్. అండ్ ఈ చాలా ఆనెస్ట్ అనిపిస్తుంది అబ్బాయిని చూస్తే, ఎందుకంటే ఈవెన్ బిఫోర్ బికమింగ్ అన్ యాక్టర్ హీ అసిస్టెడ్ వెంకీ అట్లూరి గారు ఫర్ ఫిల్మ్ యాజ్ అ అసిస్టెంట్ డైరెక్టర్. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్. And definitely his debut was directed by one of my favorite actors, Dhanush sir. And as an actor కాదు, నాకు డైరెక్టర్ కూడా చాలా ఇష్టం ధనుష్ గారు. సో ఐ థింక్ యువర్ సక్సెస్ ట్రిక్ విల్ కంటిన్యూ విత్ దిస్ ఫిలిం. అండ్ తెలుగులో ఇట్స్ వెరీ, అంటే ఆడియన్స్ వన్స్ దే ఫాల్ ఇన్ లవ్ విత్ యూ, దే అడాప్ట్ యూ లైక్ ఇన్ వెరీ డేస్లో. They adopt you, like look at Surya sir, Karthi sir, Vikram sir, Kamal Haasan sir, and recently Pradeep Ranganathan. I think this looks like a solid universal language in a rom-com laga anipistundi. And welcome back to Hyderabad once again. And I hope this film works for all the producers, mana Telugu producers kavachu, the Tamil producers kavachu, andariki all the best to the whole team. July 10th, all love. Thank you. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ సేన్ గారు. పలక్నామా టైం పడుతుందిరా. అందరికీ నమస్కారం అండి. డైరెక్టర్ మహేష్ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ వనిత మ్యామ్ వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు అందరి మాటలు వినే టైం వచ్చింది. సో రిక్వెస్టింగ్ వనిత విజయ్ కుమార్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. జస్ట్ ఇప్పుడే మా కస్తూరిరాజా గారితో చెప్పా, ఆయన ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంటే మా అదయమాన్ తీసుకెళ్ళి ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆ రోజు నుంచి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు వరకు కూడా ఆయన ఇలానే ఉన్నారు. ఆ రోజు వాళ్ళ అబ్బాయి సినిమాని ప్రమోట్ చేయటానికి ఏ విధంగా చేశారనేది నాకు బాగా తెలుసు. జస్ట్ నేను రావడంతోనే సార్తో అదే చెప్పాను, సార్ ఆ రోజు కొడుకు చేశారు, ఈరోజు మళ్ళీ మనవడికి చేస్తున్నారు, మళ్ళీ ముని మనవడికి కూడా చేయాలి సార్ మీరు అంత ఎనర్జెటిక్గా యంగ్ బాయ్గా ఎప్పుడు ఆయన ఇలాగే ఉంటారు. యాక్చువల్గా వాళ్ళ సన్స్ కంటే ఈయనే ఎనర్జెటిక్గా ఉంటాడు.
ఈరోజు వాళ్ళ మనవడిని చూస్తే అదే ఇందాక మన విశ్వక్ చెప్పినట్టు చాలా యాక్టివ్గా ఎనీ లాంగ్వేజ్కి మోల్డ్ అయ్యే విధంగా పరీక్ష ఉన్నాడు. డెఫినెట్గా వాళ్ళ మామయ్యని మించిన నటుడు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. అలాగే మా తెలుగు ప్రొడ్యూసర్లు మా సుబ్బారావు మా వాడు ఎంత స్పీడ్గా డెసిషన్ తీసుకుంటాడో అంత స్పీడ్గా దీనికి ఏర్పాట్లన్నీ కూడా చేశాడు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. డెఫినెట్గా మళ్ళీ దీన్ని సక్సెస్లో డెఫినెట్గా మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్మోహన్ రావు సార్ టు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్. సెకండ్ ఫిలిం అయినా హిస్ యాక్టింగ్ ఇస్ సో గుడ్. వీఆర్ ఆల్ హ్యాపీ విత్ దాట్. అండ్ మా ప్రొడ్యూసర్, మై కజన్ మహేందర్ గారికి, సుబ్బారావు గారికి, అండ్ మై ఫ్రెండ్స్, ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ దట్ యూ ఆర్ స్పీకింగ్ ఇన్ తెలుగు. చాలా మంచిగా అనిపించింది. ఇట్స్ నాట్ ఎ తమిళ్ ఫిలిం. ఇవాళ రేపు తెలుగు తమిళ్ అనేది లేదండి. డెఫినెట్లీ ఎనీ ఫిలిం విచ్ ఇస్ గుడ్ ఈజ్ రియలీ రన్నింగ్ నైస్ ఇన్ తెలుగు ఎస్పెషలీ ఐ ఫీల్. ఎందుకంటే చాలా తమిళ్ హీరోస్ దే ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ తెలుగు. సో తెలుగు ప్రేక్షకులు చాలా రెస్పెక్ట్ చేస్తారు ఫర్ గుడ్ ఫిలిమ్స్, గుడ్ యాక్టింగ్. సో ఐ థింక్ దే విల్ రెస్పెక్ట్ యూ ఆల్సో అండ్ యువర్ ఫిలిం. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. Sir, it's so nice to see you, sir. We are very happy because you are not only the great director and all that, but you are Dhanush's father. We have done no. In that way also we are very happy. And your grandson, your blood is so thick. So this thing, sir, in films, both the sons are such a great artist and a writer, a director. And your grandson is coming. We wish him all the best. Welcome to Telugu film industry. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దామోదర్ ప్రసాద్ గారిని టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఈవినింగ్ అండి. ఇట్స్ అన్ ఆనర్ టు బీ హియర్. మా సుబ్బారావు ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను యాక్చువల్గా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్ ద సీనియర్ మోస్ట్ పీపుల్ ఆర్ దేర్. యువర్ గ్రాండ్ ఫాదర్ ఇస్ ద సీనియర్ మోస్ట్ అండ్ యూ షుడ్ క్యారీ ద లెగసీ అండ్ ద హోల్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ దట్. So, and Dhananjay, a very good friend. I didn't know it was your film, Dhananjay, until I saw you downstairs. I didn't know it was yours. Happy to be here and wish the whole team the best. Thanks. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ విషెస్. అండ్ జువాడి శేఖర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ రండి సార్, 2 మాటలు. రండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఐ థింక్ వనిత మ్యామ్ మాటలు ఇప్పుడు విందాము. వనిత విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా హైదరాబాద్కి ప్రమోషన్స్, షూటింగ్స్ వస్తే ఎప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. మీ మీడియా అందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. I wish the team and the producers all the best for the release on July 10th. తప్పకుండా థియేటర్స్లో వచ్చి చూడాలి. చాలా బాగా వచ్చింది సినిమా. And I thank the Telugu producers for giving a big release for this film. Thank you, Andy. Thank you so much, Vanitha ma'am. Looking forward to see you in the film. Thank you so much. And yes, Love సినిమాని మనందరికీ అందిస్తున్న మా డైరెక్టర్ మగేష్ రాజేంద్రన్ గారు, ఇంత ఎంటర్టైనింగ్ అండ్ రిలేటబుల్ కంటెంట్ని మా అందరికీ అందిస్తున్నటువంటి డైరెక్టర్ని రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. నేను ఏ స్టేజ్కి పోటాలో ఆ స్టేజ్ నాకు ఇచ్చింది దినేష్ సార్ అండ్ ధనంజయన్ సార్దా. అది ఏ స్టేజ్లో నేను వచ్చి మర్చిపోను. ఈరోజు తెలుగులో టీజర్ చూసేనారు. టీజర్ మీకు అన్ని నచ్చిందని తలుచుకుంటాను. జూలై 10th రిలీజ్ వచ్చి ఇదే మరి చూడండి. థ్యాంక్స్. దట్స్ ఇట్. వెరీ షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, నౌ ఐ థింక్ ద వెరీ టాలెంటెడ్ నాగదుర్గ, మన తెలుగు అమ్మాయి. సో అటు తమిళ్లో ఇటు తెలుగులో ఇడుపు కాగితం ఆల్రెడీ ఫుల్ మంచి పేరు వచ్చేసింది. అండ్ ఇప్పుడు పాట, మాట, డ్యాన్స్ అన్నీ ఏమన్నా కలుపుదామా? ఓన్లీ మాట సార్ ప్రస్తుతానికి. అది చూసారా, ఫ్యాన్స్ అది వెళ్దామా? సరే అయితే ఫస్ట్ మాటలు. ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు నాగదుర్గ. సో ఫస్ట్లీ, ఈ మూవీలో ఆపర్చునిటీ ఈజ్ అ బిగ్ థింగ్ డెఫినెట్లీ. తమిళ్లో ఒక తెలుగు అమ్మాయిని నన్ను ఇంట్రడ్యూస్ చేయడం అని ఒక డెసిషన్ ఏదైతే ఉందో,
ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ మగేష్ రాజేంద్రన్ సార్. ర్యాండమ్గా చూసి నేను ఎవరో కూడా తెలీదు, అంటే ఏ మూవీస్ చేశాను ఎక్స్పీరియన్స్ అదంతా పక్కకు పెడితే ర్యాండమ్గా చూసి హీ సెలెక్టెడ్ మీ, హీ చూస్డ్ మీ ఫర్ ద క్యారెక్టర్. అండ్ సేమ్ ద వే మా ప్రొడ్యూసర్స్ దినేష్ రాజ్ సార్ అండ్ ధనంజయన్ సార్ ప్రొడక్షన్ నుంచి మగేష్ సార్కి సపోర్ట్ చేయడము, నన్ను కాస్ట్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కస్తూరి రాజా సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగ్ పూజా సెరమనీ నుంచి సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు మా మూవీని కానీ టీమ్ని కానీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వక్ సేన్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇలాంటి ఒక హెక్టిక్ స్కెడ్యూల్లో. అండ్ అందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. అండ్ కమింగ్ టు ద మూవీ, ఇలాంటి ఒక మంచి మూవీ డెఫినెట్లీ నాకు ఒక తమిళ్ డెబ్యూ అంటే మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ని మిస్ చేయకుండా మీ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుంది. సో ఈ మూవీ మీరందరూ థియేటర్లో చూడాల్సిన మూవీ. July 10th రిలీజ్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ అసలు నాగదుర్గ అనే అమ్మాయి తమిళ్ డెబ్యూలో ఏం చేసింది, ఎలా ఉంది, ఎలా యాక్టింగ్ ఉంది, ఎలాంటి క్యారెక్టర్ చేసింది అనే క్యూరియాసిటీ మీ అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి మూవీ డెఫినెట్లీ మీ ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదు. సో July 10th థియేటర్స్లో వెళ్ళి చూడండి. ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఎక్కడ ఉండాలి, నన్ను ఏ స్టేజ్లో పెట్టాలి అనేది మీరందరూ డిసైడ్ చేసిందే. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే డెఫినెట్లీ ఇక్కడ ఉన్నాను. సో మూవీ చూడండి, July 10th సపోర్ట్ చేస్తారు అండ్ అలాగే బ్లెస్ చేస్తారు. మీ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ ఉంటాయని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాగదుర్గ. అండ్ తమిళ్ కూడా బాగానే మాట్లాడేస్తున్నారు మీరు, చూసాం. ఎస్, సో ఉంది సార్, తను చెప్పింది కదా లాస్ట్ అని. సో ఇప్పుడు ఎస్ పవిష్ నారాయణ్ మనకి లవ్ అంటూ ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నటువంటి పవిష్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఇక్కడ మీ టైం ఇచ్చి వచ్చేదానికి చాలా చాలా థ్యాంక్స్. నేను తెలుగు కొంచెమే మాట్లాడతాను, బట్ తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను, సో దానికి క్షమించండి. ఈ స్టేజ్ కాదు, నేను ఏ స్టేజ్ ఎక్కితే నేను నా ఫస్ట్ థ్యాంక్స్ ఎప్పుడు లైఫ్ టైంకి ధనుష్ సార్కే. సో ధనుష్ సార్కి ఒక పెద్ద థ్యాంక్స్. అండ్ నా ప్రొడ్యూసర్స్ ధనంజయన్ సార్, తర్వాత దినేష్ రాజ్ సార్, ఇద్దరికి నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సెకండ్ ఫిలిం చాలా ఇంపార్టెంట్ ఫిలిం అన్నారు. ఫస్ట్ ఫిలిం ఎంత ఇంపార్టెంటో సెకండ్ ఫిలిం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నారు. సో ఆ సెకండ్ ఫిలిం నా ఆపర్చునిటీ నాకు ఇచ్చేదానికి దినేష్ సార్, ధనంజయన్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ డైరెక్టర్ మహేష్ రాజ్ సార్కి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక్క సినిమాలో ఏం చూసాను నాకు తెలియదు, బట్ ఈ క్యారెక్టర్ డెఫినెట్గా నాకు ఈ సినిమా ఎలా వెళ్తుంది అది నాకు తెలియదు, బట్ నేను 43 days ఈ క్యారెక్టర్గా చాలా ఎంజాయ్ చేశా, చాలా నేర్చుకున్నా ఈ క్యారెక్టర్లో. సో ఈ క్యారెక్టర్ నాకు వచ్చే మహేష్ రాజ్ సార్కి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నా దగ్గర కొత్త హీరోయిన్ అన్నారు, బట్ ఇప్పుడే తెలుస్తుంది ఇంత పెద్ద ఫేమ్ ఉంది ఇక్కడ అని. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత ఫేమస్ అని. నేను చూసాను 800 million 400 million వ్యూస్ ఉందని, బట్ ఈ క్రేజ్ ఇక్కడ నేను చూడలేదు. ఈరోజు ఇంటర్వ్యూలన్నీ మేడమే హైలైట్. సో నేనే థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నా ఈ స్టేజ్లో మీ దగ్గర. అండ్ చాలా సీనియర్స్ ఇక్కడ ఉన్నారు, అందరికీ చాలా థ్యాంక్స్ సార్ మీ టైం వచ్చేందుకు. అండ్ ఈ సినిమాలో ఎనర్జీ ఒక డబుల్ చేసింది మా వనితా మ్యామే. అండ్ ఒక ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్, చాలా నేర్చుకున్నాను, వాళ్ళకు ఒక థ్యాంక్స్ చెప్పాలి. దెన్ సెల్వా సార్, కేఎస్ రవికుమార్ సార్, పెద్ద డైరెక్టర్. I don't know what I did to act with them, but I felt so blessed to act with them. So thank you, sir. And my grandfather is here, and I'm very proud. First of all, I was very proud to be here. I was nervous, then నేను చాలా ప్రౌడ్ అయ్యాను, ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ని ఇలా విజిట్ చేశారు, ఇంత గ్రీట్ చేశారని నాకు చాలా సంతోషం ఉంది. సో థ్యాంక్ యూ సుబ్బారావు సార్ అండ్ మహేందర్ సార్ ఫర్ ద థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ ఈవెంట్కి వచ్చి
నన్ని మనం టీంని సపోర్ట్ చేసిన విశ్వక్సేన్ సార్. నేను జస్ట్ పిలిచాను, నేను ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. నేను ఓకే చాలా బిజీగా ఉంటారు, ఖచ్చితంగా రారనే నేను ఓకే ట్రై చేద్దామని పిలిచాను. బట్ 5 minutes, వితిన్ 5 minutes ప్లే ఓకే బ్రో, డన్ బ్రో, ఐల్ బీ దేర్ అని చెప్పేశారు. సార్ మీరు పెద్ద పెద్ద సపోర్ట్ సార్, మీ ప్రెసెన్స్ ఈ సినిమాకి చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఆల్ ద బెస్ట్ సార్ ఫర్ యువర్ ప్రాజెక్ట్స్ హియర్. అండ్ I think I have covered anyone, and this film is coming to theatres on July 10th. Please everyone do watch it, and I hope you'll enjoy it. Thank you so much. Super Pavish garu, thank you so much. Very much looking forward to enjoy the film. In fact, thank you so much. And of course now Kastur Raja sir ni మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. அனைவருக்கும் வணக்கம். అందరికీ నమస్కారం. నాకు అంతగా తెలుగు తెలియదు బట్టి అయినా తెలుగులోనే మాట్లాడాను అనుకున్నా. తప్పుగా ఏమన్నా చెప్పినా క్షమించండి. ఫస్ట్ మిస్టర్ దినేష్ రాజ్, ఆయనకు నన్ను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈయన మన ధనంజయన్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓ పెద్ద థ్యాంక్స్ ఎవరికంటే సుబ్బారావు గారు. ఎక్కడ ఉంటారు? పారిపోయారా? అక్కడ ఉంటారు. రండి, ఇక్కడ మా ముందు నిలబడుతున్నాం కదా. ఎందుకంటే మా ఇంట్లో పుట్టిన ఒక కుర్రాడిని తెలుగులో పుట్టినిచ్చినందుకు ఆయనకు చాలా పెద్ద థ్యాంక్స్. నేను ఇవాళ రెండో రోజు ఆయన చూస్తున్నాను, చాలా పొలైట్గా ఉంటారు. ఇంకా డైరెక్టర్ గారు మహేష్, అందరూ చిన్న అబ్బాయిలు, చాలా వాళ్ళకి ఇది ఫస్ట్ ఫిలిం. బట్ నాకు ఇది పెద్ద ట్రావెల్, చాలా పెద్ద ట్రావెల్. ఫస్ట్ నేను డైరెక్టర్ అయ్యాను, తర్వాత నా పెద్ద అబ్బాయి డైరెక్టర్ అయ్యాడు. ఇక్కడ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, 7G బృందావన్ కాలనీ ఫిలింలన్నీ చేశాడు. ధనుష్ మీరు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ట్రావెల్ పవిష్తో మళ్ళీ మొదలెట్టింది, స్టాప్ అవ్వలేదు. ఇంకో కుర్రాళ్ళు వస్తారు మా ఫ్యామిలీ నుంచి. టోటల్గా ధనుష్ మోల్డే +2 చదివిన తర్వాత తాతయ్య నేను విస్కామ్ చదవపోతున్నాను అన్నాడు. ఏ కాలేజీకి పోతున్నావు అని అడిగేటప్పుడు విస్కామ్ చదవపోతున్నాను, లైవ్లో కాలేజీలో వేయండి అన్నాడు. విస్కామ్లో ఏం చేయబోతున్నావు? డైరెక్షన్ చేయబోతున్నాను. దానికి ఎందుకురా నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, మన ఇంట్లో అందరూ విస్కామ్సే అని ధనుష్ దగ్గర పంపాను. అసిస్టెంట్ డైరెక్టర్, ఈజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ వన్స్ అపాన్ అ టైం. తర్వాత ధనుష్ ఏమనుకున్నాడో పంపేశాడు, నువ్వు ఇంటికి వెళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు, స్టార్ట్గా ఉంటాడు. అందరికీ ఇష్టమైన కుర్రాడు. మా ఇంట్లో ఫస్ట్ గ్రాండ్ సన్ సెల్వరాఘవన్, ఫస్ట్ సన్, ఈజ్ ఫస్ట్ గ్రాండ్ సన్. వీళ్ళిద్దరూ మా ఇంట్లో స్పెషల్. ఆ తర్వాత చాలా హార్డ్ వర్కౌట్ చేసి ఆ బాడీ తగ్గించం పెట్టాడు. ఎవరు? ధనుష్. మళ్ళీ సడన్గా యాక్టర్గా చేశాడు. దారి మారిపోయింది. దారి మన దగ్గర లేదు, దేవుడి దగ్గర ఉంది. ఆ దేవుడు ఇచ్చిన దారి ఇక్కడ వచ్చి హైదరాబాద్లో నిలబడుతున్నాం.
నాకు ఇది థర్డ్ జనరేషన్ స్టార్టింగ్ హిస్ కెరియర్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. ఆ ఫస్ట్ ఫిలిం వాడికి ఇక్కడ తెలుగులో పడిందంటే భాగ్యమే. 25 ఫిలిమ్స్ చేశాను, నా ఫిలిం ఏది ఇంకా తెలుగులో పడలేదు. అయినా వాడికి సెకండ్ ఫిలిమే తెలుగులో వచ్చిందంటే ఇది అదృష్టమే. ఈ అదృష్టంలో ఎందరికో పార్ట్నర్షిప్ ఉన్నాయి, అమ్మాయికి ఉన్నాయి, సార్కి ఉన్నాయి, డైరెక్టర్కి ఉన్నాయి, ఆయనకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఈ మీడియాస్ అందరూ మా కుర్రాడికి సపోర్ట్ చేసి, ఈ మూవీకి సపోర్ట్ చేసి 10th రిలీజ్ కాబోతున్న లవ్ ఓ లవ్, ఇక్కడ లవ్ ఓ లవ్ అంటారు, తమిళ్లో లవ్ ఓ లవ్ అంటాం. ఆ లవ్ ఓ లవ్ని సక్సెసెస్ ఇవ్వాల్సింది మీ బాధ్యత. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. I'm very, very sorry. I forgot one thing. I would also really like to thank Venki Atluri sir, because he only taught me ఫస్ట్ నేను నన్ను కెమెరా ముందు చూసే వాళ్ళు వెంకీ అట్లూరి సరే. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. ఐ డోంట్ నో ఇఫ్ హీ డెంట్ గివ్ మీ దట్ ఛాన్స్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ వుడ్ గెట్ దిస్ ఛాన్స్. సో థ్యాంక్స్ అలాట్ వెంకీ అట్లూరి సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ తెలుగు సినిమా ఆల్సో సార్. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, సో సారీ నేను మిస్ చేశాను. సెల్వరాఘవన్ సార్తో, వనితా మ్యామ్తో, రవికుమార్ సార్తో అండ్ ఈవెన్ పవిష్తో స్క్రీన్ షేరింగ్ అనేది ఇట్ వాజ్ అ వెరీ గ్రేట్ఫుల్ అండి. నాకు చాలా బ్లెస్సింగ్ అండ్ వెరీ సపోర్టివ్, చాలా వామ్ వెల్కమ్ ఇచ్చారు నాకు. తెలుగు అమ్మాయి వచ్చింది ఇలాగా కాకుండా మన అమ్మాయి మన తమిళ్కి వచ్చింది, తమిళ్ ఎలాంటి నాకు చాలా అంటే చాలా కంఫర్ట్ ఇచ్చారు. వెరీ బ్లెస్డ్ ఫర్ దట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుబ్బారావు గారు అండ్ మహేంద్రరావు సార్. ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో తెలుగు రిలీజ్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇంత ప్రిపరేషన్ చేసి చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద రిలీజ్ ఇన్ తెలుగు.